Subscribe to our channel and press the bell icon for the latest updates. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మరికొన్ని గంటల్లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఇంకా సంచలనాలకు రెడీ అయిపోవడమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన నుంచి వస్తున్న తొలి చిత్రం హరిహర వీరమల్లు. భారీ బడ్జెట్తో ఈ మూవీ తెరకెక్కింది. నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. క్రిష్ మొదట డైరెక్ట్ చేయగా ఆయన పలు కారణాలతో తప్పుకున్నారు. ఆ సమయంలో జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. సినిమాని పూర్తి చేశారు. ఈ నెల 24న గురువారం ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రాబోతుంది. పవన్ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ కావడం, అదే సమయంలో పవన్ నటించిన తొలి హిస్టారికల్ మూవీ కావడం విశేషం. దీనికి తోడు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలవుతున్న తొలి సినిమా కావడం మరో విశేషం. దీంతో సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ ఈ మూవీ కోసం ప్రమోషన్స్ చేయడం ఆశ్చర్యంగా మారింది. హరిహర వీరమల్లు మూవీ దాదాపు 6 ఏళ్ల క్రితం స్టార్ట్ చేశారు. కరోనా కారణంగా ఆర్థిక పరమైన ఇబ్బందులు, దీనికి తోడు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వకపోవడంతో షూటింగ్ డిలే అయింది. అలాగే చివర్లో బిజినెస్ సెటిల్ విషయంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ కాకపోవడంతో పలుమార్లు వాయిదా వేశారు. ఎట్టకేలకు సినిమా గురువారం ఆడియన్స్ ముందుకు రాబోతుంది. అన్ని అడ్డంకులు దాటుకుని ఆడియన్స్ ని అలరించేందుకు వస్తుంది. మరి ఈ మూవీ ఎలా ఆకట్టుకోబోతుందో చూడాలి. ఇదిలా ఉంటే హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. సినిమా ఎలా ఉండబోతుందో సినిమా చూసిన వాళ్ళు చెబుతున్నారు. ఇప్పటికే సెన్సార్ రివ్యూ కూడా వచ్చింది. సెన్సార్ వాళ్ళు UBA సర్టిఫికేట్ ఇచ్చారు. అదే సమయంలో సినిమా ఎలా ఉండబోతుంది అనేది కూడా లీక్ అయింది. పూనకాలు తెప్పించే విషయాలు వాళ్ళు రివీల్ చేయడం విశేషం. ఈ సినిమా 17వ శతాబ్దంలో సాగుతుంది. మొఘల్ పాలన సమయంలో ఔరంగజేబ్ చేసిన అరాచకాలను చూపించబోతున్నట్టు పవన్ కళ్యాణ్ పలుమార్లు తెలిపారు. హిందువుగా బతకాలంటే పన్ను కట్టాలనే రూల్ తెచ్చారని, దానిపై వీరమల్లు ఎలా తిరుగుబాటు చేశారనేది ఆసక్తికరంగా ఉండబోతుందట. ఇందులో మరో ఎలిమెంట్ ఉంది. విజయవాడ సమీపంలోని కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం నిజాం నవాబ్ వద్దకు ఎలా వెళ్ళింది, వారి నుంచి బ్రిటిష్ వారికి ఎలా చేరింది, దాన్ని దొంగిలించుకు రావాలనే పనిని వీరమల్లుకి నిజాం నవాబ్ అప్పచెప్పడం, దానికోసం వీరమల్లు చేసే పోరాటమే ఈ మూవీ కథ అని పవన్ స్పష్టం చేశారు. కథేంటో ఆడియన్స్ ఏం చూడబోతున్నారో ఇప్పటికే రివీల్ చేశారు పవన్. ఈ క్రమంలో ఇప్పుడు సినిమా ఎలా వచ్చింది, ఎలా ఉందనేది సినిమా చూసిన వారు చెబుతున్నారు. సెన్సార్ టాక్ హరిహర వీరమల్లు టీం నుంచి తెలుస్తున్న సమాచారం మేరకు సినిమా అదిరిపోయిందంట. ఇన్నాళ్ళు మూవీ కంటెంట్ పై పెద్దగా అంచనాలు లేవు, కానీ థియేటర్స్ లో ఇది సర్ప్రైజింగ్ గా ఉండబోతుందట. ఫైనల్ అవుట్పుట్ చాలా బాగా వచ్చిందట. పవన్ కళ్యాణ్ చాలా కేర్ తీసుకున్నారట. అలాగే దర్శకుడు జ్యోతికృష్ణ ఈ మూవీ కోసం ప్రాణం పెట్టారట. క్లైమాక్స్ ఫైట్ ని పవన్ కంపోజ్ చేశారు. అయితే అది పూనకాలు తెప్పించేలా ఉంటుందట. క్లైమాక్స్ ఆడియన్స్ ని వేరే లెవెల్ కి తీసుకువెళ్తుందంట. ఆ సమయంలో కీరవాణి BGM సైతం మరింత ఎలివేట్ చేసేలా ఉంటుందంటున్నారు. దర్శకుడు జ్యోతికృష్ణ, క్రిష్ కలిసి ఒక పవర్ ప్యాక్డ్ ఎపిక్ మూవీని అందించారని, యాక్షన్ సీన్లు, ఫ్యాంటసీ ఎలిమెంట్స్, వార్ ఎపిసోడ్, ముఖ్యంగా డ్రామా, అందులోని ఎమోషన్స్ ఇందులో హైలైట్ గా ఉంటుందంట. పవన్ సినిమాల్లో అది నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందన్నారు. ఇది మొఘల్ నవాబులపై తిరుగుబాటు చేసిన మొదటి వీరుడు వీరమల్లు కథను చెబుతుందని, అతని లక్ష్యం, అతని ధైర్యం, తిరుగుబాటు చేసే విధానం అదిరిపోయిందని, డైలాగులు సినిమాకి మరో అసెట్ అని, సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్తాయని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బెస్ట్ ఫిలిం అని, యాక్టింగ్ పరంగానూ ఆయన్ని మరో లెవెల్లో చూసేలా ఉంటుందన్నారు. పవన్ తో పాటు నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్ వంటి వారు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెబుతున్నారు. టెక్నికల్ గా చూస్తే జ్ఞానశేఖర్, మనోజ్ పరమహంస కెమెరా వర్క్ అదిరిపోయిందని, విజువల్స్ గ్రాండియర్ గా ఉండబోతున్నాయంట. ట్రైలర్ లోనే ఆ విషయం స్పష్టమవుతుంది. ఇక ప్రవీణ్ కేల్ ఎడిటింగ్ షార్ప్ గా ఉంటుందట. ఈ మూవీ నిడివి 2 గంటల 42 నిమిషాలు ఉంటుందని ఇప్పటికే సెన్సార్ రిపోర్ట్ లో తేలింది. సినిమా చాలా క్రిస్ప్ గా ఉండబోతుందని, టైట్ స్క్రీన్ ప్లేతో సాగుతుందని టాక్. ఆస్కర్ మ్యూజిక్ డైరెక్టర్ MM కీరవాణి సంగీతం సినిమాకు మరో పెద్ద అసెట్ అని, పాటలు విరోచితంగా ఉండటమే కాదు, BGM గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందట. సాయి మాధవ్, బుర్రా డైలాగ్స్ పవర్ఫుల్ గా ఉంటాయని చెబుతున్నారు. ఓవరాల్ గా సినిమా మంచి సోల్ ఉన్న కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ అని, బాక్సాఫీస్ ని షేక్ చేసే సినిమా అవుతుందన్నారు. దీంతో ఇది ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉంది. నిజంగానే సినిమా అలా ఉంటే బాక్సాఫీస్ షేక్ కావడం పక్క. మరి నిజంగానే అలా ఉందా అనేది మరికొన్ని గంటల్లోనే తేలనుంది. ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి ఈ మూవీ ప్రీమియర్స్ ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే.